బ్రహ్మాండంగా ఉందండి. మాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు వచ్చాక 3 పార్టీలు కలిసాక, బీజేపీ, జనసేన, చంద్రబాబు నాయుడు కలిసాక బ్రహ్మాండంగా ఉంది మాకు. ఇంతకుముందు మేము చాలా అనిపించాం, చాలా బాధలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు మాత్రం బ్రహ్మాండంగా ఉందండి. సంతోషంగా కూడా ఉన్నాం. మార్పులా నేనైతే మాత్రం ఇప్పుడే బాగుంది అనుకుంటున్నాను. ఏం చేశాడండి? చేనేత కార్మికులకి నేను మగ్గం వేస్తానండి. చేనేత కార్మికులకి అందరికి ఇస్తా అన్నాడు, ఇలాపోయాడు. మరి మొన్న నారా లోకేష్ గారు వానలు పడితే ఏంటి అందరికి ఇవి ఇచ్చాడు, 25,000 రూపాయలు ఇచ్చాడు కార్మికులు మొత్తానికి. మరి అదే ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం మాకు ఇవ్వలేదే. మేము మగ్గాలు వేసేవాళ్ళం. రమ్మనండి, నేను నిరూపిస్తా, రమ్మనండి. ఎవరికి ఇచ్చాడు? ప్రతి కార్మికుడు ఇస్తా అన్నాడు, ఎవరికి ఇచ్చాడు? మగ్గాలు లేని వాళ్ళకి ఇచ్చాడు. అది మేము చెప్పాం అనుకోండి, అది కరెక్ట్ కాదు కదా. అప్పుడప్పుడు మగ్గాలు సెట్ చేసిన వాళ్ళకి ఇచ్చాడు. ఏమండి, నాకైతే నమ్మకం లేదండి. ఎవరు? నేనే చెబుతానండి, నేను చెప్తాను, నేను తొడగొడతా. మరే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండాయన వాళ్ళ ఇంటికి పిక్కోండి, ఇల్లు ఇంటికి పిక్కోండి అనే పదవిలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడారు ఇంతకుముందు చూసారా? నా వయసు 60 సంవత్సరాలు నా వయసు. ఇంతకుముందు ఏమి ముఖ్యమంత్రి మాట్లాడలేం. మరి ఇవాళ ఏదో నేను చేశాను, ఏం చేశాడు చెప్పండి? నన్ను రమ్మంటారా? రాణిస్తారా? గేటు దాటని ఎవరు అడగటానికి? జగన్ రాణిస్తారు లోపలికి? డైరెక్టర్ గా నేను అడుగుతాను, రాణిస్తారా? గేటు దాటని ఎవరు? ఎవరికి ఇచ్చాడు? మేము చేనేత కార్మికులు. ఏం చేశాడు చేనేత కార్మికులకి? ఇంట్లో మొగ్గలు అప్పుడప్పుడు పట్టి అప్పుడప్పుడు పీకిన వాళ్ళకి ఇచ్చాడు 25,000. మాకు ఇచ్చాడా? మేము నిజమైన చేనేత కార్మికులం. రమ్మనండి మా దగ్గర. ఇప్పుడు కాదండి, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కాడి నుంచి మా దగ్గర కార్డులు ఉంటాయి. మాకున్న కార్డులు మొత్తం చూపిస్తాను నేను. దానికి న్యాయం చేయమనండి, ఏమైనా చేస్తాడా? మాకేమి న్యాయం చేయాలి? రూపాయి బిల్లు కూడా ఇవ్వాలి. మాకు పిచ్చి పిచ్చి వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఇచ్చుకున్నారు. మాకైతే ఎవరికి ఇవ్వాల. నేను ఏం చదువుతున్నా, రమ్మండి. నేను మాకు బ్రహ్మాండంగా ఉందండి. మళ్ళీ ప్రభుత్వం అదే రావాలని కోరుకున్నాం ఇప్పుడు కూడా. ఎందుకంటే ఈ 6 నెలలు అయినా కూడా, ఈ 6 నెలలు మాకు అనుభవమైంది. ఒక్కసారి చూడండి, ఒకసారి అంటే ఒకసారికి అయిపోయింది సినిమా. ఇప్పుడు ఒకసారి రిలీజ్ అయ్యింది సినిమా, అది హిట్ అయిద్దో ఫ్లాప్ అయిద్దో చూసేవాళ్ళకి తెలుసు. మేము చూస్తున్నాం కాబట్టి సినిమా, ఇది సినిమా లాంటిది ఇది కూడా. అందుకనే ఈ సినిమా బాగుంది అనుకుంటున్నాం, అది ఫ్లాప్ అయింది అనుకుంటున్నాం. నా ఉద్దేశం అది. ఏడా సరే, ఇప్పుడు నేనే చెబుతానండి, నేనే మగోళ్ళని చెబుతా, నేనే అని చెబుతా. ఇప్పుడు ఎవరి డబ్బాలు కొట్టుకోవడం కాదుగా, వచ్చాక తెలిసింది విషయం ఏంటో. అది విషయం. ఇప్పుడైతే మాకు చాలా ఏమంటే ఉదాహరణ చెబుతున్నాను. ముందు తాగే వాళ్ళు కానీ అంటే చెప్పకూడదు, నేను చెప్తున్నా. చాలా ఇబ్బందులు పెట్టాడా లేదా అది ప్రజలందరూ తెలుసు. ఇప్పుడు మేము 50 తిరుగుతున్నాం, హ్యాపీగా ఉన్నాం. ఏమన్నా మీరైతే అమ్ముకోవచ్చా? మీరైతే తాగకూడదా? పోలీసు వాళ్ళ దగ్గర లాభాలు తాగటం ఏ మాకు. కాకపోతే అప్పుడు ముందు రేట్లు అట్లా ఇప్పుడు బాగానే ఉన్నాయి కానీ కాదు. అప్పుడు బ్రాండ్లు లేవు, ఇప్పుడు మాత్రం అన్ని బ్రాండ్లు ఉన్నాయి. అప్పుడు అన్ని బ్రాండ్లు లేవు. మంది బ్రాండ్ బాగా. కాకపోతే నా భర్త ఏంటంటే ఒక మాట చెబుతున్నా, ఆ 100 రూపాయలు ముందు పెట్టారు, అది ఒకటి మారితే చాలు. మాకు అన్న మాట చెబుతున్నాగా కూడా ప్రభుత్వం
మాకు చాలా సంతోషంగా ఉన్నామండి. ప్రభుత్వం వచ్చిందో చాలా సంతోషిస్తున్నారు. బాగా ఎక్కడైనా రోడ్ల మీద తిరగలుగుతున్నాం, చాలా సంతోషంగా ఉండగలుగుతున్నాం. దాని మాత్రం నెంబర్ 1 అండి. అటు పవన్ కళ్యాణ్, ఇటు నారా చంద్రబాబు నాయుడు, ఇటు బీజేపీ. మాకు మాత్రం సంతోషం అండి.